వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. నిర్దిష్ట ప్రాంతంలో గాలుల దిశ మారడం వల్ల వచ్చే కాలానుగుణ వర్షపాతాన్ని మాన్సూన్ సీజన్ అంటారు. భారత్లో జూన్ మొదటి వారంలో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయానికి, జీవన విధానానికి ఇది వెన్నుముక లాంటిది. మన దేశంలో 2 రకాల ఋతుపవనాల వల్ల వర్షాకాలం ప్రభావితం అవుతుంది. నైరుతి ఋతుపవనాల వల్ల దేశంలో 70% కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. మరోటి ఈశాన్య ఋతుపవనాలు, వీటిని తిరుగుముఖం ఋతుపవనాలు అని కూడా అంటారు. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కోస్తా తీరం, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ వర్షాన్ని పొందుతాయి. వర్షాకాలంలో చెరువులు, నదులు నిండి భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ సీజన్ రైతులకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ రోగాల వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది. నిల్వ ఉండే వర్షపు నీరు, గాలిలోని తేమ కారణంగా దోమలు, బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా వంటి ప్రమాదకర జ్వరాలు, టైఫాయిడ్, కలరా వంటి జీర్ణకోశ వ్యాధులు పెరుగుతాయి. అలాగే వాతావరణ మార్పుల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి సాధారణ జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్లు సులభంగా సోకుతాయి. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో నీరు త్వరగా కలుషితం అవుతుంది కనుక నీటిని బాగా మరిగించి చల్లార్చిన తర్వాతే తాగాలి. అపరిశుభ్ర పరిసరాల్లో ఆహారం తీసుకోవద్దు. వాటిపై ఈగలు వాలడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వస్తాయి. ఎప్పుడు ఇంట్లో వండిన వేడి తాజా ఆహారాన్ని తినాలి. ఈ సీజన్లో కూరగాయల్ని వండే ముందు ఉప్పు, పసుపు నీటిలో బాగా కడగాలి. బయట నుండి రాగానే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దోమకాటు నుండి రక్షణ కోసం రాత్రి వేళల్లో దోమ తెరలను వాడాలి. ఇలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య వేదికల ఇచ్చే సూచనలు గమనించి అవసరమైతే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేసుకోవడం చాలా ముఖ్యం. వీటిని పాటిస్తే మాన్సూన్ ఆహ్లాదకరంగా గడిచిపోతుంది.